ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడచెను. ఈ వచన భాగం ఇంతే. యేసు కన్నీళ్లు విడచెను. దేని కొరకు విడిచాడు? లాజరు సమాధిలో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు, మూలిగాడు, ఏడ్చాడు. మనుషుల ఏడుపుకు, మనుషుల కన్నీరుకు యేసయ్య మన కొరకు పెట్టే కన్నీరు ఒకటేనా? మనము బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మన గూర్చి ఆయన బాధపడతాడు. కష్టం వచ్చినప్పుడు అది చూసి మనం తట్టుకోలేని బాధను ఆయన ఓర్చుకోలేడు. అదే మనము బాధపడ్డప్పుడు, ఏడ్చినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు తర్వాత జరిగే క్రమం ఏంటి? విశ్వాసంలో లేకపోతే ఆ కన్నీరు మనల్ని కష్టాల వైపుకే ఇంకా తోసివేస్తుంది, అవిశ్వాసంలోకే నెట్టివేస్తుంది. దిక్కుతోచని, దరికానరాని బ్రతుకులోకి నెట్టివేస్తుంది. అపవాది చాలా కుయుక్తిపరుడు. మనల్ని దుఃఖసాగరంలోకి నెట్టి ఈ దుఃఖంలోనే కొట్టుమిట్టాడుచు దీంట్లోనే అంతమైపోవాలి అనే కుయుక్తి కలిగిన ఆలోచనలు మన కొరకే చేస్తాడు. కానీ యేసయ్య మన కొరకు కన్నీరు విడవడం అంటే మన బాధను చూసి, మన కష్టాన్ని చూసి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆ బాధలో నుండి దుఃఖ నివారణ కలుగచేయుటకు కావలసిన వనరులన్నీ సమకూర్చేవాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య దగ్గర మనకున్న ప్రతి సమస్యకు జవాబు ఆయన దగ్గర ఉన్నది. నెమ్మదిగా, నమ్మకముగా మనము ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారముగా విశ్వాసముతో మన పరిస్థితులు ఏవైనా కూడా నిలబడగలిగితే ఆయన మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు. ఇది నా మాట కాదు, లేఖనాల్లో ఉన్న మాట. నమ్మితే ఆ బలమైన మాటలు మన జీవితాల్లో కూడా నెరవేర్చబడతాయి. లాజరు, మరియా, మార్తా యేసయ్యకు ఎంతో ఇష్టమైన వారు. లాజరు మరణించినప్పుడు కన్నీరు పెట్టుకున్న ఆ సందర్భాన్ని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. మన ప్రయాణంలో కన్నీరు విడిచిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు మోసపోయి కన్నీరు పెట్టాం. కొన్నిసార్లు మన పాపపు స్థితిని జ్ఞాపకము చేసుకొని మనం పరివర్తన చెందుట కొరకై కన్నీరు పెట్టి ఆయన పాదాల యొద్దకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. నీవు కన్నీరు పెట్టి దేవుని దగ్గరికి వచ్చావు అంటే ఆయన నీ కన్నీరును తుడుచువాడే. నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావు, నా దగ్గర నుండి తొలగిపో అంటూ విడిచిపెట్టేవాడు కాదు. మనము పాపము చేసిన ప్రతిసారి ఆ పాపపు క్రియను జరిగిస్తున్నంత సేపు ఆ కార్యము దేవుని దృష్టికి రాదంటారా? వస్తుంది. ఆయన నుండి దూరంగా వెళుతున్న స్థితి ఆయనకు తెలియదంటారా? తెలుస్తుంది. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టడము తప్ప ఇంకేం చేయగలడు? ఎందుకంటే మానవుణ్ణి రూపించిన విధానమే అతి గొప్పగా రూపించినాడు. ఫ్రీ విల్ ఇచ్చినాడు. చేయాలని అనుకున్న ప్రతి పనిని చేయగలిగే ఆ స్థితిని ఇచ్చినాడు. మనకు ఫ్రీడమ్ ఇచ్చినాడు. అయితే ఇట్టి స్వాతంత్రాన్ని మనము పరచుకోకుండా దుర్వినియోగపరిస్తే జరిగే అనర్థం, మనము ఏడుస్తాం, యేసయ్యను బాధ పెడతాం. మన కొరకే సిద్ధపరిచిన రక్షణ మార్గాన్ని మనము దూరం చేసుకుంటాం. పాపముతో, అపవాదితో కలిసి ప్రయాణం చేస్తాం. అపవాది మనల్ని సంతోషంతో కాకుండా దుఃఖముతో, వేదనతో ఈ జీవితాన్ని ఈడుస్తూ
ఇక నాశనం అయిపోవాలని వాడు ఎందుకు చేస్తాడు? ఆ యొక్క నరకంలో ఏడుపును పండు కొరుకుటే ఉండును. ఆ పరిస్థితిని వాడు ఈ లోకంలో ఈ శరీరంతో ఆత్మతో బ్రతుకుతున్నంత సమయంలోనే ఆ పరిస్థితుల్లోకి నెట్టివేస్తాడు. సమయము మన జీవితంలో ఉన్నది. సమాధిలోకి చేరకమునిపే మన దుఃఖ దినములు సమాప్తమైపోయే నమ్మకమైన జీవితంలో నిలబడాలి. నీ కన్నీరు వృధా కాదు. నీ కన్నీరుకు ప్రతి లెక్క ఆయన అప్పజెప్పేవాడు. నీ బాధలోని వేదనలను తీసివేస్తూ నీ జీవితాన్ని సంతోషంతో నింపి అంతకన్నా మించిన ఆనందం, సంతోషం పరలోక రాజ్యంలో మన కొరకై ఇవ్వటానికి యేసయ్య అన్ని సిద్ధపరిచి ఉంచినాడు. ఆయన నుండి దూరం అయిపోతుంటే కన్నీరు పెట్టేవాడు. మనము ఆయన మాటల్ని కాదని, ఆయన మార్గం కాదని, ఆయనలో జీవమున్న ఆ జీవితాన్ని కాదని మరణపు మార్గంలో, దుఃఖ ప్రయాణంలో కన్నీరు పెట్టే బలహీనమైన స్థితుల్లోకి జారిపోతుంటే ఆయన మనల్ని చూసి తట్టుకునేవాడు కాడు. నిజమైన ప్రేమ కలిగిన వాడు యేసయ్య. నీ కన్నీటిని వృధాగా పోవడానికి వీల్లేదు. నీ జీవితంలోని ప్రతి బాధ యేసయ్యకు తెలుసు. ఆయన నిన్ను నిలబెట్టి తప్పక నడిపిస్తాడు. ఆ దినాన ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. పెట్టిన తర్వాత ఆ యొక్క సందర్భాన్ని విడిచిపెట్టాడా? అక్కడి నుండి వెళ్ళిపోయాడా? లేదు. ఆ యొక్క సమాధి రాయిని బోర్లించమన్నారు. అందులో 4 రోజుల క్రితం పెట్టిన ఆ యొక్క లాజరు బయటికి రాని పిలిచినాడు. ఆయన పిలుపులో గంభీరత్వం ఉన్నది. ఆయన దుఃఖపడ్డ ఆ గొంతు నుండే ఆయన బహుబలముగా లాజరును బయటికి పిలిచినాడు. మనము కన్నీరు పెట్టిన మరుక్షణమే మనల్ని రూపించిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. మనం కన్నీరు పెట్టి మన జీవితంలో బాధను అనుభవిస్తున్న సమయంలో మన కొరకై ఆ కలువరి శిలువలో బాధను, వేదను, హింసను అనుభవించిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పక బలంగా నిలబడతాం. మన జీవితంలో కన్నీరును ఆనందంగా మార్చగలిగిన సమర్థత కేవలం యేసయ్యలో ఉన్నది. మనుషులు నీ కన్నీరు తుడిచేవారు కారు. ఒకవేళ నీతో కాసేపు మాట్లాడినా, ఓదార్చినా అది కొంత మట్టుకే, కానీ శాశ్వతమైన పరిష్కారం కేవలం యేసయ్యలోనే ఉన్నది. నువ్వు దేని విషయమై బాధపడుతున్నావో, దేని విషయమై నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ లోపము కలిగిన వాడవుగా ఉండి జీవితంలో దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతున్నావో, నిన్ను కడతేర్చి, నిన్ను నిలబెట్టి, నీ యొక్క బ్రతుకును చక్కటి బండ మీద నిలబెట్టగలిగిన వాడు యేసయ్యే. ఆ యేసయ్యను స్మరణకు తెచ్చుకుందాం. ఆయన మన కొరకై కన్నీరు పెట్టిన వాడు అన్న మాట మరవవద్దు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో మనము ఏడ్చే ఈ స్థితిని తిరిగి ఆనందంగా మార్చడా? తప్పక మారుస్తాడు. సిలువలో మరణాన్ని గెలిచిన వాడు, సిలువలో మరణపు ముళ్ళును విరిచినవాడు మన బ్రతుకులలోని చిన్ని కష్టాలను, దుఃఖాలను పూర్తిగా తీసివేస్తాడు. నీవు ఇదివరకు చూడని గొప్ప దినాలను రాబోయే దినములలో తప్పక చూస్తావు. కానీ షరతు ఒక్కటే, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకంగా యేసయ్య పైన ఆధారపడి ఉండాలి. వాక్యాన్ని బలంగా చేసుకొని బలహీనుడవైన నీవు బలము కలిగి అపవాదిని ఎదిరించి నీ జీవితంలోని ప్రతి దుఃఖ నివారణ కొరకు యేసయ్యను చేరి, యేసయ్యను కలిగి ముందుకు కొనసాగాలి. అట్టి బలముతో, శక్తితో విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని అందరినీ స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, నీకే వందనాలు. నా తండ్రి, ఎన్నోసార్లు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు, నాయనా మేము ఎన్నో కోల్పోయినప్పుడు మా కన్నీరు
నా తండ్రి నాయన నీవు చూచిన దేవుడవు. నా తండ్రి మా యొక్క దుఃఖాన్ని ఎటువంటిదో మీరు ఎరిగిన దేవుడవు. అయ్యా మీరు కూడా కన్నీరు పెట్టినారు. యేసయ్య మా ప్రతి అనుభవము నీకు తెలుసు. నా తండ్రి శోధన తెలుసు, బాధ తెలుసు. నా తండ్రి మా యొక్క ప్రతి పరిస్థితి నీకు తెలుసు. నా తండ్రి వాటి నుండి బయటికి రావటానికి, జయిస్తూ బ్రతకటానికి నాయన నీవు మా కొరకై సిలువలో అందించిన జయ జీవితాన్ని కలిగి కొనసాగుటకు సహాయం దయచేయండి. నా తండ్రి ఎంతో మంది నాయన బాధపడుతూ కన్నీరు పెడుతున్న బిడ్డలందరినీ ఈ యొక్క సమయాన నీ సన్నిధానంలో అప్పజెప్తున్నాను. నా తండ్రి కుటుంబ జీవితం పాడైపోయిందని బాధపడుతున్న వారు ఉండవచ్చు. అయ్యా ఆర్థికమైన లోటు కలిగి నా తండ్రి వాటి నుండి అప్పుల బాధ నుండి బయటికి రాలేక వేదన చెందుతూ ఏ విధంగా ఈ జీవితాన్ని ముందు కొనసాగించాలో అర్థం కాని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు ఉండవచ్చు. అయ్యా నా తండ్రి ఆరోగ్యం సరిలేక నా తండ్రి సంపాదిస్తున్న ప్రతి నా తండ్రి పైసా నాయన హాస్పిటల్ల పాలవుతూ ఉండగా నా తండ్రి వారి యొక్క జీవితం ఏమైపోతుందో అన్న బాధ కలిగిన వారు ఉండవచ్చు. యేసయ్య బ్రతుకు బ్రద్దలై జీవితము నాశనమైపోతుందని నాయన వారు ఏడుస్తున్న వారు ఉండవచ్చు. అయ్యా ప్రతి ఒక్కరిని నాయన నీ సన్నిధానంలో అప్పచెప్తున్నాను. వారు దేని నిమిత్తమైతే కన్నీరు పెడుతున్నారో ఆ కన్నీటిని ఆనందంగా మీరు మార్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా నీ లేఖనాల ప్రకారము, నీ చిత్త ప్రకారము, నీ వాక్య ప్రకారము బ్రతుకుటకు కావలసిన శక్తిని దయచేయండి. విశ్వాస జీవితంలో నిలబెట్టండి. నీవు కన్నీరును తుడిచే దేవుడవు, వెక్కిరించే వాడవు అసలు కావు. అయ్యా నీ నమ్మకమైన ఈ యొక్క ప్రయాణంలో మేము నిలబడుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావలసిన బలాన్ని నీ సన్నిధానంలో పొందుకొని ఎదురిస్తూ నాయన కన్నిటిని మేము నాతోని తుడుచుకొని నాతోని నీ కొరకై బ్రతుకుటకు నీవు చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మా బ్రతుకులో జరుగుతూ ఉండగా చూస్తూ మేము సంతోషపడుటకు నా తండ్రి మంచి సమయాన్ని, మంచి స్థితిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము విశ్వసిస్తున్నాము మా ముందున్న రోజులు మా కొరకై సంతోషముతో నింపి నడిపించేవాడవని. యేసయ్య అటు నమ్మకమైన బ్రతుకులో స్థిరపరచుమని, ప్రతి కన్నీటిని తుడిచివేస్తూ నీ కొరకై నిలబెట్టుకోనమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.